నమస్తే అండి. నా పేరు పారం అనిత. నేను కార్పొరేటర్ కంటెస్ట్ చేశాను. టీడీపీ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. అలాగని నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గుంటూరు పార్లమెంట్లో ఉన్నాను. వల్లభనేని వంశీ గారికి ఇలా ఇంత పేరు రావాలన్నా ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టింది కూడా టీడీపీ పార్టీలో. అలాంటి వ్యక్తి టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీకి వెళ్ళిన తర్వాత వివిధ రకాలుగా మరి టీడీపీ కార్యకర్తలను కానీ, మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబీకుల్ని కానీ, ఆడవాళ్ళని లేకుండా కుటుంబం మీద రాళ్ళు జల్లుతూ, అలాగనే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా అసలు ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏ రోజు కూడా పార్లమెంట్లో జరగని సంఘటనలు, వాళ్ళు మాట్లాడే విధానము అంతా కూడా ప్రజలకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏ విధంగా మాట్లాడారు? అసలు రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. రాష్ట్రమే కాదు, వివిధ రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం కలిసి తొంగి చేసిన పరిస్థితులు ఏంటి? ఏ రోజు కూడా బాబు గారు ఉన్నప్పుడు కానీ ఆంధ్ర రాష్ట్రం ఎలాగ వెలుగొందింది, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాగ ప్రపంచ దేశానికి రామారావు గారు పరిచయం చేశారు, అందరికీ విదితమే. అలాంటి పార్టీలో ఆయన ఉండి, అలాంటి పార్టీలో ఎమ్మెల్యేగా చేసి, పార్టీ మారిన తర్వాత తప్పులు ఇలాగ ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ రోజున లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేశారు, అనవసరమైన అరెస్టులు చేస్తున్నారు అని వివిధ రకాలుగా వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారే. మరి మీరు ఆ రోజు పార్లమెంట్లో అలా మాట్లాడటం కరెక్టేనా, సబబేనా? మేము అడుగుతున్నాం, చెప్పండి, సమాధానం చెప్పండి. సబబేనా మీరు అలా మాట్లాడటం? ఎప్పుడూ బయటికి రాని పురంధరేశ్వరి గారి మీద, భువనేశ్వర్ గారి మీద మీరు అలాగ మాట్లాడటం కరెక్టేనా? మీ ఇంట్లో, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు. మనం రాజకీయాల్లో ఇప్పుడు లేడీస్ ఎంతోమంది చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ మీద మీరు అలాగా బురద జల్లడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ రోజున తగిన శిక్ష పడిందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడే కాదు, ఇంకా చాలామంది బయటకు వస్తారు. ఇది మొదలు మాత్రమే, రెడ్ బుక్ ఓపెన్లో మొదలు మాత్రమే. వంశీ గారు చూడండి, ముందు రాబోయే తరాల్లో వైసీపీ పార్టీలో ఎవరైతే తప్పుడుగా మాట్లాడారో, తప్పుడు ప్రచారాలు చేశారో వాళ్ళు తప్పకుండా శిక్షార్హులు, తప్పకుండా శిక్ష పడుతుంది. అదేనండి, వాళ్ళు ఎంతసేపటికి కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎప్పుడూ బయట. ఖర్జూర నాయుడు గారు ఉన్నారండి. ఆయన ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చారా? ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు పక్కన మీరు చూసారా? ఎవరైనా సరే చూడలేదు. ఆయన ఎలా ఉంటారో కూడా చాలామందికి తెలియదు అసలు. అలాంటి వ్యక్తి మీద కూడా వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాగే భువనమ్మ ఏ రోజైనా పార్టీ కార్యక్రమాల్లో కానీ, పార్టీ ప్రచారం కానీ చేసి ఎరగని వ్యక్తి. అలాంటి మహిళ మీద కూడా ఒక తల్లి స్థానంలో ఉన్న ఆవిడని, వంశీ గారికి తల్లి స్థానమే కదండి ఆవిడ, ఆ స్థానంలో ఉన్న వ్యక్తిని వాళ్ళు పార్లమెంటు సాక్షిగా దూషించడం ఎంత మటుకు కరెక్టు? కాబట్టే ఇవాళ మూల్యం చెల్లించుకుంటున్నారు అంటాం మేము. అసలు నిజంగా అది మానవత్వం ఉన్న వ్యక్తులు ఎవరు కూడా చేయని పని. అందుకనే మేము చాలా బాధపడతా ఉన్నాం. మేము పార్టీ ఇంత హైప్ ఇచ్చి ఆయన ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టి, ఒక నియోజకవర్గాన్ని ఆయన చేతుల్లో పెట్టి, ఆయన ఒక రాజకీయవేత్తగా తీర్చిదిద్దిన చంద్రబాబు నాయుడు మీద ఇలాగ మాట్లాడి ఈ విధంగా కార్యకర్తల్ని హింస పెట్టినందుకు ఇవాళ ఓడిపోయి తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడు. అదే నిదర్శనం. మనం మర్చిపోయినా డెస్టినీ మర్చిపోదు, వడ్డీతో సహా దూల ఒలుస్తుంది. అలాగనే వాళ్ళది ఇప్పుడు కర్మ పట్టింది. డెఫినెట్గా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన ఆవశ్యకత వాళ్ళకుంది. మా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడూ కూడా దోషులకు పాల్పడటం కానీ, అక్రమ అరెస్టులు కానీ వాళ్ళ అటు జోడికెళ్ళే వ్యక్తులు కాదు. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న విధానమే మా గెలిపే ప్రజా గెలుపు, మాది కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పు, మేము ప్రజలకి కట్టుబడి ఉన్నాం, ప్రజలకి సేవ చేయడానికే మా జీవితాలు ఉన్నాయి, మా కుటుంబాలు ఉన్నాయి అని చెప్తున్న వ్యక్తులు, ఆ విధంగానే అడుగులు వేస్తున్న వ్యక్తులు కాస్త తలొగ్గి ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. నరేంద్ర మోడీ గారి దగ్గర ఎంతో వినయంగా తలొగ్గి ఆయన పదవి ఇస్తానన్నా, సెంట్రల్ లెవెల్లో పదవి ఇస్తానన్నా, కొద్దు, నా రాష్ట్రం బాగుంటే చాలు, నా రాష్ట్ర ప్రజలు బాగుంటే చాలు, నా రాష్ట్ర ప్రజలు ఇవాళ అనాథలుగా ఉన్నారు, నా రాష్ట్ర ప్రజలకి ఇవాళ రాజధాని లేదు, చాలామంది భూములు ఇచ్చున్నారు, అన్యాయం అయిపోన్నారు, వాళ్ళు నేను నిలబడాలని కష్టకాలంలో పార్టీ లేనప్పుడు కూడా నిలబడ్డ వ్యక్తులండి నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ. అలాగని వాళ్ళ పార్టీ గెలిచిన తర్వాత కూడా అలానే ప్రజలకి విధేయతగా ఉన్నారు, రాష్ట్రానికి విధేయులుగా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ అలానే ఉంటారు. కాబట్టి 10 కాలాల పాటు మా పార్టీ చల్లగా ఉంటుందని చెప్పేసి, ప్రజల్లో ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చింతకాల రామారావు, అర్బన్ పార్టీ అధికార ప్రతినిధి. గతంలో వల్లభనేని వంశీ అనే వ్యక్తి
ఒక మంత్రి అయ్యుండి మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉండగా నోటితో మాట్లాడలేనటువంటి మాటలతో మాట్లాడి మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏమీ పీకలేడని, నారా లోకేష్ గారిని అయితే అరే మీ అయ్యే మమ్మల్ని ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు అన్నటువంటి మాటలు ఈ రోజున ప్రజలందరూ ఆ రోజు విని ఉన్నారు, ఈ రోజున గుర్తించుకుంటా ఉన్నారు. అతను ఇప్పుడు దాకా లేట్ చేయడమే పెద్ద తప్పు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అందరు కార్యకర్తలు ఉత్సాహంగా ఉంది. రెడ్ బుక్ ఓపెన్ చేస్తామన్నారు కదా, రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని ఇప్పుడు మొదటి పేజీ మాత్రమే ఓపెన్ చేశారని చెప్పి మేము అందరం అనుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా కొడాలి నాని ఆ పేడంటాడు పెంటంటాడు వాడి నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేసి ప్రజల్లో ఏదో ప్రజలందరూ నా వీడియోని చూడాలి, నేను మాట్లాడితే నాకు లైకులు ఎక్కువ ఇస్తారు, అంతమంది చూశారు ఇంతమంది చూశారు షేర్ చేస్తున్నారు అనే విధంగా నోటికి వచ్చినట్టుగా చండాలమైన మాటలతో చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, వారి సత్యమణి గారిని కానివ్వండి, నారా లోకేష్ గారిని కానివ్వండి, అనేక రకాల వేదికల మీద మాట్లాడేటువంటి సందర్భాలు మనందరం చూసే ఉన్నాం రాష్ట్ర ప్రజలందరూ కూడా. అయితే ఈరోజు నా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఆయన లోపల ఇది అలుగుతున్నాడంట. ఎవడు తెచ్చాడని అడుగుతున్నాడు? వాడి పెళ్ళాం తెచ్చిందా, వాళ్ళ అమ్మ తెచ్చిందా, వాళ్ళ నాన్న తెచ్చాడా అడగడానికి? నువ్వు తిట్టినప్పుడు యువతలకు బాధ కలగదా? ఈరోజు నువ్వు లోపల పెడితేనే బాధ కలుగుతున్నావు వాళ్ళకి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏదైనా సరే చేస్తే అది గతంలో వచ్చే జన్మ తీర్చుకుంటా ఉంటారు. కాదు ఇప్పుడు ఈ ట్రెండ్లో చేసినటువంటి 5 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా అవన్నీ తీరిపోతూ ఉన్నాయి, ఆ పాపాలు పండిపోతూ ఉన్నాయి. దాని ఉదాహరణకే ఈ నిన్న జరిగినటువంటి వల్లభనేని వంశీ అరెస్టు. పార్టీ నిన్ను చూసి గెలిపించలేదు ఆ రోజు. వల్లభనేని వంశీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చూసి ప్రజలు గెలిపించలేదు, మీ వెనకున్నటువంటి జెండాను చూసి గెలిపించారు. కానీ దానికి వెన్నుపోటు పొడుస్తూ నమోద్రోహం చేస్తూ నువ్వు పార్టీ మారిన కాక నోటికొచ్చినట్టుగా మాట్లాడి మాకు కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా మాకు పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయం లాంటి కార్యాలయాన్ని నువ్వు తగలబెట్టిస్తావా నీ గుండా రౌడీలతోటి, నీ అనుచరులతోటి? గుర్తుపెట్టుకో, దానికి కూడా త్వరలో అనుభవిస్తావు. ఒకదానికి ఒక కేసు చొప్పున నీకు 365 రోజులకు సరిపోను 365 రోజులు కేసులు పెట్టి నిన్ను జైలును ఉంచి అక్కడే నీకు చెప్పకూడదు తినిపిస్తారు. సమాజమే దేవాలయం అన్నటువంటి నానుడి మాట అన్న ఎన్టీ రామారావు గారు ఏవైతే చెప్పారో, మా యొక్క ఆఫీసు దేవాలయం లాంటిది మాకు, దాన్ని నువ్వు తగలబెట్టావు. అది వీడియో సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి, మీ అనుచరుల ద్వారా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మీ పక్కన తిరుగున్నారు. మీరు వాళ్ళ వెనక వాళ్ళ మీద బుధం చేతులేసి కూడా ఫోటోలు దిగారు. అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కంపల్సరీగా మీరు అనుభవిస్తారు. బయటికి రారా అనే దానికన్నా కూడా లోపల ఎక్కువ ఎన్నాళ్ళు ఉంటారని అడిగితే బాగుంటుందేమో ఈ క్వశ్చన్. బయటికి వస్తారు, లోపలికి వెళ్తారు, బయటికి వస్తారు, లోపలికి వెళ్తారు. 365 రోజులు జైల్లోనే ఉంటారు. అంటే వాళ్ళు సరిపాను. ఈరోజు ఒక కేసు జరిగింది, ఇది వచ్చిన 15వ తారీఖు వాయిదా వేస్తారు, రేపు ఇంకో కేసు వచ్చింది 16వ తారీఖు వాయిదా వేస్తారు. అట్లా ఒక 3 నెలల తర్వాత దగ్గర నుంచి రోజు కోర్టుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళపైన అన్నీ ఉన్నాయి. వాళ్ళ యొక్క అవినీతి భాగవతం చాలా ఉంది. ఆ పుట్టలు చిట్ట ఇంకా విప్పుతారు. అయితే ఫస్ట్ పేజీలో ఒక అధ్యాయం మాత్రమే ఇది. ఫస్ట్ పేజీలో ఒక అధ్యాయం మాత్రమే తీశారు. మిగతా కూడా చాలా ఉన్నాయి. తొందరపడాల్సిన పని లేదు. నెక్స్ట్ ఎవరంటారు? మీ అందరికీ తెలుసుగా, మన గడ్డం బాబు, పిచ్చి బాబు, కొడాలి నాని అనుకుంటున్నాడు 6 నెలలు అయిపోయింది, మమ్మల్ని ఏమి చేయలేరు, మమ్మల్ని ఎవరు అంటుకోలేదు, మా జోలు రారు అని అనుకుంటున్నాడు. కానీ తొందరలోనే ముసలం స్టార్ట్ అవబోతా ఉంది. సెకండ్ పేజీలో ఆయన గారి పేరు రాసి ఉంది. ఆ పేరు కూడా ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ యొక్క శిక్షలు అంత భయంకరంగా ఉంటాయి. రాష్ట్రంలో 2019 నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వెంటాడి కొట్టి చంపారండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఇప్పటికి 7 నెలలు అవుతుంది, ఒక వ్యక్తిని కూడా ఒక కార్యకర్త కొట్టలేదండి. చట్టం తాను పని తాను చేసుకుపోతుందని చెప్పేసి నానుడి మాట ఎప్పుడైతే ఉందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా మా కార్యకర్తలు వెళ్ళి మీ ఇళ్ల మీద కానీ, మీ ఆఫీసుల మీద కానీ, మీ కార్ల మీద కానీ దాడి చేసినటువంటి దాఖలు ఇంతవరకు ఎక్కడ జరగలేదు, జరగదు కూడా. మా కూటమి నాయకులు, మా కూటమి యొక్క మంత్రులు, మా కూటమి యొక్క ఎమ్మెల్యేలు అలా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నారు. కాబట్టి మీరందరూ బతికి తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుందండి. ఇప్పటిదాకా వచ్చినాయి, ఇంకా వస్తూ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.